నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ముషాల్ని. ఏపీలో మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేజీలో ఇప్పటికే 3 పేజీలయ్యాయి. ఇక చాలా పేజీలున్నాయి అని మరొకసారి తెలియజేస్తున్నారు లోకేష్ గారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పటి వరకు మొన్న ఇటీవల లోకేష్ గారు చెప్పారు. మళ్ళా ఇది మరొకసారి చెప్తున్నారు. ఇప్పటికీ రెడ్ బుక్ పేజీలో 3 పేజీలు అయ్యాయి. ఇక చాలా పేజీలు ఉన్నాయి అన్నారు. అయితే తర్వాత ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారంటే ఏం చెప్తారు మేడం? ఎవరు అరెస్ట్ అవుతారో ఎవరు తర్వాత విషయం అండి. ఇవాళ లోకేష్ గారు వెళ్ళింది ఏంటి, సాక్షి మీద పరువు నష్టం దావా మీద వెళ్ళారు. చాలాసేపు ఇవాళ జరిగింది కోర్టులో సీన్ అంతా కూడా. తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఎవరో ప్రశ్నించారు, ఇట్లా అంబటి రాంబాబు 3 పేజీలు అయ్యాయి, ఇంకెన్ని పేజీలు ఉన్నాయని అడిగితే ఆయన నేను 100 మీటింగులకు వెళ్ళాను అంటే 100 మీటింగులు పెట్టాను యువగళం పాదయాత్ర ద్వారా గతంలో. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఆయన రాసుకున్నాడు. అవి 100 పేజీలా లేదా 200 పేజీలా ఎన్ని పేజీలా ఎవరికి తెలియదు, ఎంతమంది పేర్లు అందులో ఉన్నాయో తెలియదు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఒక ముఖ్యమైన మాట చెప్పారు, మీరు గమనించారో లేదో. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇవాళ మొత్తం ఐటీ అంతా అక్కడికి వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. తర్వాత స్టీల్ ఫ్యాక్టరీలు, స్టీల్కి సంబంధించి వస్తున్నాయి కొన్ని కంపెనీలు. సో ఏ రకంగా చూసినా ఇవాళ వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర కానీ ఆర్థిక రాజధానిగా ఉంటుందని చెప్పారు. తర్వాత అంటే క్లస్టర్స్ పెట్టుకుని క్లస్టర్స్ మాదిరిగా పెంచుతున్నాం అంటే అన్ని ప్రాంతాలు సమతుల్యతతో సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేది మా నినాదం అని చెప్పడం జరిగింది. సో అందుకని కడుపులో మనకు తెలుసు ఫార్మా కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడ డెవలప్ అవుతున్నాయి. అలాగా ప్రాంతాల వారీగా మేము డెవలప్ చేస్తాం అనేది మరొకసారి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా క్షమించి వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పారు. మేము జెట్ స్పీడ్లోనే పనిచేస్తున్నాము, మేము టైం వేస్ట్ చేయట్లేదు ఎక్కడ. 2 ఏళ్లలో వాళ్ళు నిజంగా చాలా ఎక్కువ చేసినట్టే చెప్పచ్చు. మనం ఇప్పుడు 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తెచ్చారు, 7,20,000 ఉద్యోగాలు తీసుకొచ్చారు. తర్వాత ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ విమానం ల్యాండ్ అయింది, పోలవరం పూర్తవుతుంది. ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చూడటం జరిగింది, అక్కడ ఆయన బాధపడటం జరిగింది. తర్వాత ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద జరుగుతున్న దాన్ని రాద్ధాంతం మీద మాట్లాడారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, జగన్ హయాంలో ఏం చేశారంతా ఆయన వివరించి చెప్పడం జరిగింది. ముచ్చుమర్రు మనకు ఉంది, సరిపోతాయి నీళ్ళు అక్కడ కూడా అని చెప్పడం జరిగింది. సో ఇవాళ సమగ్రంగా ప్రతి వాళ్ళు కూడా అన్ని విషయాల మీద అంటే దృష్టి పెట్టడం, దాని మీద కూలంకషంగా మాట్లాడటం జరుగుతోంది. పనులు సత్వరంగా జరుగుతున్నాయి. అందుకని ఇవాళ లోకేష్ కూడా ఒక ఐటీ శాఖ మంత్రిగా క్లియర్గా మాట్లాడాడు. ఆయన ప్రతి ఒక్క అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏ ఏ ప్రాంతాల్లో ఎలాగ చేస్తాము అంటే అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ, అదే క్లస్టర్స్ అంటే. సో దాని ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవాళ లోకేష్ మాట్లాడే విధానం మీరు చూసారంటే ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత అవగాహనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రతిదీ కూడా అవగాహన చేసుకుని తొందరపాటు లేకుండా అసలు మాట్లాడే విధానం కానీ ఆన్సర్ ఇచ్చే విధానం కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేయలేకపోతున్నాడు. అసలు మాటకి చెప్తున్నా కదా. కాబట్టి రాష్ట్రం ఇవాళ నిజంగా సరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి ఇదంతా ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎందుకు పదే పదే విమర్శించడం? ఈ అభివృద్ధి అంతా మేము 5 సంవత్సరాలు చేసాము కదా అని అంటున్నారు. అదే అంటే క్రెడిట్ చోరీ అంటారు దాన్ని. ఈయన డెవలప్మెంట్ చేస్తే ఈయనంతా కూడా డెవలప్మెంట్ క్రెడిట్ ఎవరిది? చంద్రబాబు నాయుడుది. వీళ్ళది చోరీ క్రెడిట్. ఇప్పుడు భోగాపురంలో ఒక ఫ్లైట్ అవగానే ఇది మేమే చేసామంటున్నారు. మీరు మొత్తం వెళ్ళి చూసుకోండి. శంకుస్థాపన చేసిన దానికి ఆల్రెడీ 19కి ముందు వీళ్ళు మళ్ళా దాన్ని పాడుపెట్టి కేంద్రం తిట్టాక గబగబా శంకుస్థాపన చేశారు. మరి పూర్తి చేసావా 5 ఏళ్లలో? 19కి ముందు ఏముందో వీళ్ళు 2 ఏళ్లలో చేశారు. అంటే నువ్వు 2019లో వచ్చి కనీసం 21కి పూర్తి చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు మరి? ఇప్పుడు ఇది వీళ్ళు 18 నెలల్లో చేశారు చెప్పాలంటే. మరి 18 నెలల్లో మీరెందుకు చేయలేదు? 5 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేశారు?
అంటే భోగాపురాన్ని నేను ఆయన క్లియర్గా చెప్పాడు, కేసులు వేస్తాము, భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాం మేము వచ్చాక, ఇవన్నీ చెప్పాడు కదా. ఇక్కడ రెడ్ బస్ కూడా రాదు, రెడ్ బస్ రాని ఏరియాకి విమానాలు ఏంటని ఒక మహిళ అడిగిందని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, లేదు ఇది నా వల్లే వచ్చింది అని ఆ క్రెడిట్ అంతా కూడా తను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రోజా కూడా మా జగనన్న వల్లే వచ్చింది, ప్రతివాడు అదే మాట వైసీపీలో. సిగ్గుపడాలి వాళ్ళు. ఇప్పుడు మీకు గుర్తుందా, గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది అన్నాడు. మరి ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు చెప్పుకోలేదు అభివృద్ధి గురించి? నువ్వు చేస్తుంటే ఎన్నికలకు ముందు సంక్షేమం గురించి మాట్లాడావు, 2 బట్టలు నొక్కానన్నావు, 2 బట్టలు నొక్కమన్నావు. తర్వాత పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ అన్నావు, 17 మెడికల్ కాలేజెస్ తెచ్చానన్నావు. ఒక మెడికల్ కాలేజ్ పూర్తయింది, ఇంతవరకు చూపించలేదు. ఇవాళ వాళ్ళు పీపీపీ మోడల్లో కడుతుంటే వెళ్ళి ధర్నాలు చేస్తావు. కంపెనీలను రావద్దని నువ్వే మెయిల్స్ పెట్టిస్తావు. నువ్వు చేసేదంతా దొంగ పనులు, అన్నీ చోరీలు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని కూడా నువ్వు చోరీ చేయాలని చూస్తున్నావు. మళ్ళీ మీ వాళ్ళు మాట్లాడతారు. అందుకనే ఇవాళ లోకేష్ చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఆ అభివృద్ధి నాదే అని చెప్పుకోవటానికి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. అది జరుగుతోంది ఇవాళ. మేడం, నిన్న రోజా మాట్లాడిన విమర్శలకి ప్రతి ఒక్కటి అభివృద్ధి కానించి కావచ్చు, పోలీసుల వ్యవస్థ కానించి కావచ్చు, ప్రతి ఒక్కటి విమర్శిస్తానే మాట్లాడుతుంది. ఎందుకంటారు మేడం? ఎందుకంటే పిచ్చెక్కింది. లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది ఆవిడ, వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఇవాళ చంద్రబాబు నాయుడిని వాడు వీడు అంటుందా? ఎంత మర్యాద అండి. కనీసం నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, రాజకీయాల్లో ఉన్నావు, ఇదా నీ సంస్కారం? పైగానేమో ఏంటి రాయలసీమని ఆయన అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటే నువ్వు కత్తి అందిస్తున్నావా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని కూడా వాడు వీడు అనే మాట్లాడింది. అంటే నేను అనేది ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి క్లియర్ కట్గా బీఆర్ఎస్ వాళ్ళే చెప్పారు శాసనసభలో. అది 2020లో ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని. ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆంక్షలు అంతా పెట్టింది, ఆపేసింది అతని హయాంలోనే. చంద్రబాబు నాయుడు ఎందుకు అంటారు? కాబట్టి ఇవాళ రాయలసీమ గురించి మాట్లాడే అర్హత రోజాకి లేదండి. అదేవిధంగా ఆవిడ చాలా మాట్లాడుతోంది పనికిమాలిన మాటలన్నీ. కాబట్టి రోజాకి ఇవాళ మాట్లాడే అర్హత లేదు ఏ రకంగానూ. ఆవిడ కూడా భోగాపురం గురించి మాట్లాడుతూ ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అంటోంది. ఒకసారి ఆ వీడియోలన్నీ ప్లే చేసి ఆవిడకి వినిపిస్తే ఆ క్రెడిట్ ఎవరిదో అర్థమవుతుంది. ఇది మేడం, రోజా ఫైర్ బ్యాండ్ లాగా ఇప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు మా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, గతంలో సైలెంట్ అయిపోయింది. మొన్నటి వరకు అంబటి అంటే అప్పుడప్పుడు ఏమైనా ఆవిడకు కూడా డబ్బులు పడుతున్నాయేమో, అందుకే పేటీఎం లాగా వచ్చి మాట్లాడుతుంది. మధ్యలో మానేస్తుంది, అప్పుడప్పుడు రాదు. శ్యామల కూడా అంతే కదా, కొంచెం నిలకడగా మాట్లాడేది ఒక పేరుని నాని అనుకుంటాను. ఎందుకంటే భయం, ఆ బియ్యం తినేశాడు కదా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని భయం. కాబట్టి ఆయన ఒక్కడే కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడో మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతుంది, వచ్చి ఏదో మాట్లాడి పోతూ ఉంటుంది. అంటే కనీసం సంస్కారం నిలుపుకోమని మనం చెప్తున్నాం.